వచ్చిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయారు. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతుండెనో ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి ఇవాళ సరిగ్గా 20 రోజులు. నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు. ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ, నువ్వే పేరు పెట్టన్నా అని చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే, మా నాయన పెట్టిండు. కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది, మరి నేను 3 పేర్లు చెప్తా, నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన. నేను ఏంటిది అన్నది, ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావతేనా పాత్లావత్. నేనేమన్నా అంటే పాత్లావత్ భూమి, ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి. రెండో పేరు ధాత్రి అంటే కూడా భూమే. మూడో పేరు అవని. మూడిట్ల నీ ఇష్టం అన్నా అంటే అన్నదిగా జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు. ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు, ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్న భూమి బాగున్నది, నా బిడ్డ పేరు పాత్లావత్ భూమి నాయక్, రేపటి నుంచి భూమి నాయక్ అని పిలుస్తా అని చెప్పిండు. సంతోషం, గుండె నిండా సంతోషం అనిపించింది.